నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 పిఠాపురంలోనూ పవర్ను తప్పిస్తారేమో చంద్రబాబుపై సజ్జల అనుమానం. నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పవన్ వాడుతున్న భాష పిచ్చికి నిదర్శనం ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. సీఎం జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు ఎమ్మెల్సీ తలసిల రఘురాం. ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్లను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నేను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోండి లేదంటే తప్పకుండా పార్టీ పెడతా సినీ నటుడు విశాల్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం సర్వదర్శనానికి 6 గంటలు. హైదరాబాదులో విషాదం సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి. మలేషియాలో ఘోర ప్రమాదం గాల్లో ఢీకొట్టిన నేవీ హెలికాప్టర్లు 10 మంది దుర్మరణం. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ నీచంగా మాట్లాడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్. మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది ప్రధాని మోదీ. కాంగ్రెస్ రహిత భారత్ అవసరం కేశవ్ ప్రసాద్ మౌర్య. ఈ దేశాన్ని అలంకరించాం చొరబాటు దారుణం కాదు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. అలీగఢ్ యూనివర్సిటీ బీసీగా నైమా ఖాతూన్ విశ్వవిద్యాలయ తొలి మహిళ బీసీగా రికార్డ్. బీజేపీ హైర్లో రికార్డు స్థాయి నిరుద్యోగం సచిన్ పైలట్. ఉపాధ్యాయ నియామకాల రద్దు చట్టవిరుద్ధం మమతా బెనర్జీ. మతం ఆధారంగా ఏ నాగరికత దేశం పౌరసత్వాన్ని ఇవ్వదు సీఎం విజయన్. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న సిఏఏ సిఆర్ఎస్. ప్రేక్షకుల పైకి దూసుకెళ్లిన రేస్ కారు 7 దుర్మరణం.